పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులును గలరు. పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేసుకున్నటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు, తల్లి గర్భము నుండి పుట్టిన నపుంసకులు, మనుషుల చేత చేయబడిన నపుంసకులు, పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులు. తల్లి గర్భములో పుట్టినటువంటి వారు నపుంసకులుగా పుట్టారు అంటే ఓకే, మనుషుల చేత చేయబడ్డారు అంటే ఓకే, కానీ పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడ్డారా? అసలు నపుంసకులుగా మనం అవ్వాలి అనుకుంటేనే అది నవ్వొస్తుంది. ఆ మాట చెప్తేనే చీదేటండి బాబు, అలాంటి మాటలు మాట్లాడకండి అని అంటారు. కానీ బైబిల్ అంటుంది పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు. ఇంతకీ నపుంసకత్వం అంటే ఏంటి? ఇంతకీ నపుంసకులు అంటే ఏంటి? అసలు ఏంటి వీళ్ళ యొక్క క్యారెక్టర్ ఏంటి? వీళ్ళు పుట్టుకతో అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళు పుట్టుకతో పురుషుల అవయవం కలిగి వీళ్ళు జన్మిస్తారు. ఇది మీరు ఇంటర్నెట్లో చూసినా, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఈ నపుంసకులు వీళ్ళు ఏంటి, వీళ్ళ జెండర్ ఏంటి, అసలు వీళ్ళ సంగతి ఏంటి అంటే అవయవాలు మాత్రం పురుషుని అవయవంతోనే జన్మిస్తారు. అయితే వీళ్ళు పుట్టుకలో నపుంసకులుగా పుట్టిన వారు కలరు అని అన్నాడు. అంటే వీళ్ళు పుట్టుకతోనే ఉంటారు.